హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఏ భయం లేకుండా తినొచ్చండి. అలాగే పిల్లలకి డ్రై ఫ్రూట్స్ ఇస్తే తినరు కదా, ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా 1/2 కేజీ ఖర్జూరం పళ్ళు తీసుకుని అందులో ఉన్న గింజలన్నీ సెపరేట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఖర్జూరాన్ని మిక్సీలో వేసుకుని బాగా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మిక్సీ వేసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి కొంచెం వేడయిన తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న బాదం 1/2 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు తీసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి కదా, వేరే బౌల్లోకి తీసుకుందాము. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే పిస్తా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని 1/2 కప్పు తీసుకోవాలి. నెక్స్ట్ కిస్మిస్ ఏవైనా తీసుకోవచ్చు. 1/2 కప్పు కిస్మిస్, ఎండు కొబ్బరి 1 కప్పు తీసుకుని 1 మినిట్ ఇవి ఫ్రై చేసుకుని ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అందులోకి ఇవి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ ఇదే పాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకుని గుమ్మడికాయ గింజలు 1/2 కప్పు, పొద్దుతిరుగుడు గింజలు 1/2 కప్పు. పొద్దుతిరుగుడు గింజలు అంటే సన్ఫ్లవర్ సీడ్స్. నెక్స్ట్ పుచ్చకాయ గింజలు 1/2 కప్పు. ఇవన్నీ వేసుకుని ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే గసగసాలు 1/2 కప్పు. గసగసాలు వేసిన తర్వాత ఎక్కువ ఫ్రై చేయకూడదు, జస్ట్ ఒక 1/2 మినిట్ ఫ్రై చేసి ఇందాక అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా అందులోకి ఇవి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ ఇదే పాన్లోకి ఇందాక మనం మిక్సీ వేసుకున్న ఖర్జూరం కూడా వేసుకుని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది కూడా పక్కకు తీసేసుకోండి. ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక పెద్ద ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఖర్జూరం కూడా ఫ్రై చేసుకున్నాం కదా, అది కూడా ఇందులోనే వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో యాలకుల పొడి 1/2 టీ స్పూను, తేనె 1/2 టీ స్పూను. తేనె ఆప్షనల్ మాత్రమే, మీకు కావాలంటే కలుపుకోండి, లేదంటే అవసరం లేదు. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి. ఖర్జూరంతో పాటు బాగా కలవాలి, అలా అయితే ఉండలు చేసుకున్నప్పుడు ఏది విడిపోకుండా బాగా వస్తాయి. ఈ విధంగా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత మీకు కావాల్సిన సైజులో ఈ విధంగా ఉండలు చేసుకోండి. అంతే అండి, ఎంతో హెల్తీ అయిన డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయిపోయింది. ఇది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు. ఇది రోజుకి 1 తింటే చాలు, అన్ని రకాల పోషక విలువలు అందుతాయి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.